ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నీ ఇంటిలో ఏమి ఉండకూడదు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కాచి కాపాడిన దేవా, మరొక శుభప్రదమైన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సత్యమును మా ప్రియులకు వివరించడానికి ఇచ్చిన కృపకు స్తుతులు తెలియజేస్తూ నేను కీర్తిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉండగా నాయన, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి గృహంలో ఎలా ఉండాలో ఈ ప్రసంగం ద్వారా తెలుసుకుని నీకిష్టమైన కుటుంబాలు ఉండటానికి వాక్యం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన ఆస్తుతులు చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, నీ ఇంటిలో ఏమి ఉండకూడదు. అవి ముందు మనం తెలుసుకుందాం. ఎందుకంటే నీ ఇంటిలో ఇప్పుడు నేను చెప్పి కనుక ఉన్నాయి అంటే మనం దేవునికి దూరంగా ఉంటాం. దేవునికి దూరముగా ఉండేవి ఏవి కూడా మనలో మన గృహాల్లో ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వాటిని మనం అన్వయించుకున్నట్లయితే, ఆయన నీ పాళెములో సంచరించుచు, ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన నీ పాళెములో సంచరించుచుండును గనుక, అంటే ఏంటి? తన ప్రజల మధ్యన ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా దేవుడు తన ప్రజల మధ్య సంచరిస్తూ ఉంటాడు దేవుడు. అందుకని చెప్పేసి ఆయన నీలో అసహ్యమైన దేనినైనను, గమనించండి, మనలో గనక ఏదైనా అసహ్యమైనది గనక ఉన్నట్లయితే అప్పుడు ఆయన మనల్ని చూచి నిన్ను విడవకుండానట్టు మనల్ని విడిచిపెట్టేస్తాడు. మనలో గనక అసహ్యమైనది ఉంటే మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు దేవుడు అలాగే విడిచిపెట్టేశాడు. ఆయన పాళెంలోకి వెళ్ళినప్పుడు అసహ్యమైనది ఏదైనా ఉంటే వాళ్ళు విడిచిపెట్టేసేవాడు. అలాగే దేవుడు మన గృహాల్లో ఉండాలంటే ముందుగా మనలో అసహ్యమైన, దేవునికి అసహ్యమైనదని ముందు మనం తీసివేయాలి. అలాగ అసహ్యమైనది ఉంటే మనల్ని విడిచిపెట్టేస్తాడు. కనుక పరిశుద్ధంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. అంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ కుటుంబంలో ఎంతమంది అవుతున్నారో అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. పాపమనే మురికి మనకంటూ ఉండకూడదండి. అందుకే నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు పేతురు పత్రికలను. కనుక ఆయన మనలో ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా మనలో ఉందనుకోండి, ఆయన మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే దావీదు తప్పు చేసిన తర్వాత క్షమాపణ కోరుకుంటూ, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నా నుండి వేరు చేయొద్దు ప్రభువా అని మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనతో ఉంటే ఒక బలం కలిగి ఉంటాం. బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. మనం విజయం పయనిస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించే ప్రతి దేవునికి వారసులుగా మనం ఉంటాం. దేవుడు మన ఇంట్లో చాలామంది యెహోవా ఈ గృహాధిపతిని ఉంటుంది, బోర్డు మాత్రం ఉంటుంది, కానీ వారి హృదయాల్లో దేవుడు ఉండడు. వాళ్ళ హృదయాల్లో అలా ఉండకూడదు. మనం పరిశుద్ధంగా జీవించాలి ఫస్ట్ మనం. అందుకే ఫస్ట్ మన ఇంట్లో దేవునికి నచ్చనివి ఏంటి, ఏది మన ఇంట్లో ఉండకూడదంటే, దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలి అంటే ఏం మనకు ఉండకూడదంటే, మొట్టమొదటి ఏంటంటే మన ఇంటిలో సోమరితనం ఉండకూడదు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సోమరులుగా ఉండకూడదు. అంటే ఏంటనమాట, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకోవాలి. అందుకే మాట్లాడుతుంది ప్రసంగి గ్రంథము
10వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ ప్రసంగి జ్ఞాని అయిన సులోమను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడంటే, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోను. అంటే పని కనుక మనం చేసుకోకపోతే, సోమరితనంగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. నీ రెక్కల కష్టార్జితాన్ని అనిపిస్తాయని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అదే పని చేయకుండా సోమరితనంగా మనం ఉన్నామనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుందంట, ఇంటి కప్పు దిగబడిపోను. అంటే దిగబడిపోవడం దాని అర్థం ఏంటి? తన చేతులతో ఉన్నదాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు అనేది అర్థం. అంటే ఇల్లు సంతోషంగా ఉండదని అర్థం. నీ ఇంటిని బాగు చేసుకోవాల్సినటువంటి వాడు సోమరితనం వల్ల ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం మనం. కనుక చేతుల బద్ధకము చేత ఇల్లు ఏమైపోతుందంటే, కురియునని మాట్లాడుతున్నాడు. వర్షం పడిపోతుంది, లేకపోతే ఇల్లు పాడైపోతుంది సోమరితనం వల్ల, లేదంటే అప్పుడు వాడు ఇంకొకటి వచ్చి లాక్కెళ్ళిపోతాడు. ఇలా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సోమరితనం వల్ల. కనుక మన ఇంటిలో ఏముండకూడదు అంటే సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనం ఉంటే మన ఇంటి గొప్ప దిగబడిపోతుందని చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు కనుక మనకు గృహాధిపతిగా ఉండాలి అంటే మన సోమరితనము కాకుండా కష్టపడి పని చేసేవారిగా మనం ఉండాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఇంటిలో కలహాలు ఉండకూడదని. ఎప్పుడు కూడా క్రైస్తవ కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు ఉండకూడదు, క్రైస్తవ కుటుంబంలోను. అందుకే సామెతల గ్రంథం 17:1 కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ రుచైన భోజన పదార్థములున్నను. ఒక ఇల్లు బాగా రిచెస్ట్ ఇల్లు, కానీ రుచికరమైన భోజన పదార్థాలు ఉన్నాయి అక్కడ ఉన్నను. కలహముతో కూడిన ఇంట నుండుట కంటే, ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఇంట్లో అందరి మధ్యన ఒకరంటే ఒకరి మధ్యన గొడవలు. కనుక కలహముతో కూడిన ఇంట నుండుట కంటే, అన్ని రకాల రుచికర భోజన పదార్థాలు ఉన్నా కూడా కలహంతో కూడిన ఇంట్లో ఉండుట కంటే నెమ్మది కలిగి ఒట్టె రొట్టె ముక్క తీసుకుంటే మేలని మాట్లాడుతున్నాడు. ఏ కుటుంబంలో అయితే నెమ్మది ఉంటుందో, అక్కడ రిచెస్ట్ ఫుడ్ లేకపోయినా కూడా, అక్కడ ఒట్టి రొట్టె ముక్క ఉన్నా కూడా అది మంచిదని మాట్లాడుతున్నాడు. అంటే కలహాన్ని దేవుడు ఇష్టపడలేదండి. సమాధానం కలిగి ఉండాలి. మన దేవుడు సమాధానాధిపతి, సమాధానమునకు కర్త, సమాధానపరచువారు ధన్యులు దేవుడు చెప్తున్నాడండి. వారు ఆశీర్వదింపబడతారు. కనుక ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఏ కుటుంబం అయితే కలహం ఉందో, దేవుడు అటువంటి కుటుంబంలో ఉండడు. అందుకే కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు. గొడవలు వచ్చినంటే విడిపోతూ ఉంటారండి వాళ్ళు. మనం అటువంటి వారుగా ఉండకూడదు. కలహం ఉన్న చోట దేవుడు ఉండడు, కలహం ఉన్న ఇంట్లో దేవుడు ఉండడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము మన ఇంట్లో ఉండకూడదండి. అన్యాయంగా ఆక్రమించుకున్న సొమ్ములు ఉంటాయి. అవి లంచాలు తీసుకునో, మోసం చేసో, అబద్ధం చేత సంపాదించిందో, ఇవన్నీ ఉంటాయండి. అవి ఉండకూడదు. అందుకే మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథము 2:2 ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, వారు భూములు ఆశించి పట్టుకొందురు. ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం ఇల్లు ఒకటిదే, ఎవడి పేరునే ఉంటుంది, వీడు వచ్చి ఆక్రమించేసుకుంటాడండి. ఎక్కడైనా సరే ఇంత జాగా కనపడితే అక్కడికి వెళ్ళి షెడ్ వేసేస్తాడు, అక్కడ షాప్ పెట్టేస్తాడండి. వాడు ఖాళీ చేయమంటే ఇది నాదని మాట్లాడుతుంటాడు. ఒంటే ఒక కిరసనాల డబ్బా పట్టుకుని ఖాళీ చేయమంటే నేను కాల్ చేసుకుంటానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే దౌర్జన్యంగా లాగేసుకుంటూ ఉంటారు, లేదా అప్పు ఇచ్చి లాగేసుకుంటూ ఉంటారు. అటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడండి. అయితే వడ్డీలు ఇచ్చేసి, అప్పు ఇచ్చేసి వడ్డీలు కట్టలేదని లాగి దౌర్జన్యంగా అప్పు తీరిపోయినా సరే లాగేసుకుంటుంటారండి. కనుక వారు భూములు ఆశించి పట్టుకొందురు. ఇవాళ చాలా మంది భూములు కొలిపారు అప్పిచ్చి అప్పు తీర్చలేకండి. అందుకే వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక ఇల్లు మీద కొంటు పడింది అనుకోండి, ఇప్పుడు మనం చూస్తుంటాం. మనం ఒక ఇంటి మీద కొంటు పడిందంటే ఆడికి నయానో భయపెట్టో, లేదా డబ్బిచ్చో, తక్కువిచ్చో, రౌడీజం చేసో, ఖాళీ చేస్తాడు వాళ్ళకి అవసరం అనుకుంటే దౌర్జన్యం చేతివేళ. కనుక ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించేస్తారండి. ఇప్పుడు ఒక చేను ఉందండి, అక్కడికి 10 ఎకరాలు ఉంటుంది, అక్కడ ఎవరిదో 1 ఎకరం ఉంటుంది, కలిపేసుకోవాలని చూస్తుంటాడండి. ఆడు ఇవ్వకపోతే ఏదో విధంగా కలిపేసుకుంటాడండి వాడు. చూస్తే నాబోతు ద్రాక్ష తోట కూడా అలాగే లాగేసుకున్నాడండి ఆహాబు. చివరికి ఏమైపోయాడండి, అతను చచ్చిపోయాడండి. అతను
కనుక అన్యాయము చేత ఆక్రమించుకున్న సొమ్ము ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదండి. సుఖంగా లేరండి, తన భార్య కూడా సుఖంగా లేరండి. నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకుని ఇవాళ అనేక మంది ఇటువంటి పనులు చేస్తున్నారు. అటువంటి వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా ఇంటిలో స్వార్థం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇంటిలో స్వార్థం ఉండకూడదండి. అందుకే యెషయా 5:8 మాట్లాడుతున్నాడు, ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ అని మాట్లాడుతున్నాండి. గమనించారు ఇక్కడ. అంటే ఏంటనమాట, స్వార్థం అనేది మన జీవితాల్లో మనం రాకూడదండి. స్వార్థం అనేది మనకు ఉండకూడదండి. ఎందుకంటే స్వార్థంగా జీవిస్తూ ఉంటారండి. స్వార్థపరులు అంటే ఏంటి తెలుసు కదా మీకు. స్వార్థపరులు ఎలా ఉంటారో అంటే స్వార్థంతో వాళ్ళు ఏమైనా చేయడానికి వెనకాడండి వాళ్ళు. కనుక మనుషుల మధ్యన స్వార్థం అనేది ఉండకూడదు. ఇంకోటి, మేలుకు ప్రతికీడు చేయకూడదండి. మనం ఎవరికైనా మేలు చేస్తామనుకోండి, వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి ఏం చేస్తుంటారండి, కీడు చేస్తుంటారండి. వాళ్ళు మనకు మేలు చేయకపోగా కీడు చేస్తుంటారు. అందుకే సామెతలు 17:13 మాట్లాడుతున్నాడు, మేలుకు ప్రతిగా కీడు చేయవని ఎంట నుండి కీడు తొలగిపోదు. మనం చూసాం, మా కళ్ళతో మేము చూసాం. మేలు చేస్తే కీడు చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. మనం ఎవరైతే మేలు పొందారో వాళ్ళు ఎక్కువగా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారండి. అలా గనక చేసినట్లయితే, నువ్వు మేలు చేసిన వారికి కీడు చేస్తే మీ ఇంటిలోంచి ఎప్పుడూ కూడా కీడు తొలగిపోదండి. అది నువ్వు అనుకుంటావు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావు. నువ్వు మేలు చేసిన వారికి కీడు చేస్తే నీ ఇంటి నుండి కీడు ఎప్పటికీ కూడా తొలగిపోదు. కనుక మేలు చేసిన వారికి ఎప్పుడూ కూడా కీడు చేయకూడదు. అంతే, మన ఇల్లు మేలు చేసే ఇల్లుగా ఉండాలి కానీ ఇంకొకరికి కీడు చేసే ఇల్లుగా ఉండకూడదు. మేలు చేసిన వారికి కీడు ఎప్పుడు కూడా మనం చేయకూడదండి. అలాగనే ఇంటిలో ఈటెలు అంటే అసూయలు ఉండకూడదండి. ఇంట్లో ఏమి ఉండకూడదు, అసూయ ఉండకూడదండి మనిషికి ఎప్పుడూ కూడా. అందుకే 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 9 నుంచి 10 చూసినట్లయితే, దావీదు పై సౌలు అసూయ చూపించాడు. ఎందుకంటే గోలియాతుని చంపినప్పుడు ప్రజలందరూ కూడా దావీదుని మెచ్చుకున్నారు. దావీదుని మెచ్చుకోవటం, దావీదుని బాగా హెచ్చించడం సౌలుకి బాధ అనిపించింది. అప్పటి నుంచి తను ఎలాగైనా సరే చంపాలని అనుకున్నాడు. అతనికి దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా దావీదు సితారా వాయిస్తుంటే నెమ్మది పొందుతూ ఉండేవాడండి. ఒక రోజున అతనిలో దురాత్మ ప్రవేశించినప్పుడు సౌలుకి దావీదుని పిలిపించి చక్కగా సితారా వాయిస్తున్నాడండి. అతనిలో అసూయ, వాళ్ళు ఎప్పుడైతే గోలియాతుని చంపి వస్తున్నారో దావీదుని వాళ్ళు ఏ విధంగా అయితే ప్రేజ్ చేస్తారో తట్టుకోలేకపోయాడండి. అతను గుర్తొచ్చిందండి అతనికి. వెంటనే తన దగ్గర ఈటుతో దావీదు మీదకి విసిరాడండి. ఈటును తుట్లో తప్పించుకున్నాడు. దావీదు పారిపోయాడండి. దావీదు ఆ రాజ్యానికి మేలు చేశాడు. ఫిలిష్తీయుల నుండి దేవుడు అతన్ని విడిపించాడండి. గోలియాతుని చంపి దేశానికి గొప్ప మేలు చేస్తే అసూయతో తను చంపాలని అనుకున్నాడు సౌలు. చివరికి యుద్ధంలో మరణించవలసి వచ్చిందండి. అతను మధ్యలోనే తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. గనుక అసూయ అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదని మనకి. అసూయ వల్ల మనం ఏం చేస్తుంటాం అంటే మనల్ని మనం పాడు చేసుకుంటుంటాం మనం. కనుక అసూయ అనేది రానివ్వకూడదండి. అలాగనే ఇంట్లో పగలు ఉండకూడదండి. చాలామంది పగతో రగిలిపోతూ ఉంటారు. పగను మనసులో పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. క్షమించి వదిలిపెట్టేయమని చెప్తున్నాడు దేవుడు. పగ తీర్చుకోవటం మీ పని కాదు, నా పని అని చెప్తున్నాడు దేవుడు. అంతెందుకు, ఎస్తేరు గ్రంథం 7:9 చూసినట్లయితే, హామాను మొర్దెకైని చంపాలని చెప్పి అతని కొరకు 50 అడుగుల ఉరికొయ్యి ఇంటి దగ్గర తయారు చేశాడండి. మొర్దెకైని చంపాలని చెప్పి అతను చంపే వరకు కూడా అతను పగ చల్లారటం లేదండి. అతనికి తన కొరకు ప్రత్యేకంగా 50 అడుగుల ఉరికొయ్యి తయారు చేశాడండి. చివరికి హామాను మంచివాడు కాదని, మొర్దెకై రాజుకి మేలు చేసిన వాడని రాజు తెలుసుకున్నప్పుడు మరి ఇతను ఏం చేద్దామని చెప్పి అడిగినప్పుడు, ఇతను అసూయతో రగిలిపోతున్నాడు గనక, పగతో రగిలిపోతున్నాడు గనక అప్పుడు చెప్పాడండి. అందులో ఆయన దగ్గర ఎప్పుడు రాజు దగ్గర ఉండే ఒక షండుడు చెప్తున్నాడు, రాజా, మొర్దెకైని చంపడానికి హామాను తన ఇంటి దగ్గర 50 అడుగుల ఉరికొయ్యి చేయించాడు అని చెప్పినప్పుడు, సరే ఈ హామాను తీసుకెళ్లి వాడి ఇంటి దగ్గర ఎవరి గురించి అయితే
చేయించాడు. ఆ ఉరికాయ మీద ఇతన్నే ఉరి తీసేయమని చెప్పాడండి. గమనించండి. అందుకే మన ఇంటిలో పగ ఉండకూడదు, మన ఇంట్లో అసూయ ఉండకూడదు, ఇతరులతో మనం ఎప్పుడూ కూడా ఆక్రమించుకోకూడదు, సోమరితనం మనకు ఉండకూడదు, కలహాలు మన ఇంట్లో ఉండకూడదండి. గమనించండి. మన ఇల్లు పరిశుద్ధమైనదిగా ఉండాలి, మన ఇల్లు దేవునితో నింపబడిందిగా ఉండాలి. ఆ గృహంలోంచి ప్రార్థనలు, కీర్తనలు, దోపార్తిగా దేవుని సన్నిధికి చేరుతూ ఉండాలి. అది పరిశుద్ధుల గృహమై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి, దేవుని స్తుతించే గృహంగా ఉండాలి, ఇతరుల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గృహంగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో మన గృహంలో ఉన్న వారందరూ కూడా అలాగే జీవించినట్లయితే మన గృహం సుఖ సంతోషాలతో ఉంటుంది. కనుక మనమైతే అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య, కలహాలు లేకుండా మనం నెమ్మది కలిగి జీవిద్దాం, ప్రభుతో కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం. అప్పుడే ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు, అసూయ, కలహాలు, పగలు ఉన్న చోట దేవుడు ఉన్నాడు. కనుక సోమరితనం వల్ల మన ఇల్లు కూలిపోతుంది. కనుక సోమరితనం లేకుండా మన చేతుల కష్టార్జితను అనిపిస్తూ మనకున్నదాన్ని ఇతరులతో పంచుకుంటూ దేవుని నామానికి మహిమ తెద్దాం. మనకు కలిగినవి దేవుని సేవ కొరకు వాడబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంట్లో ఏముండకూడదు అని ఆయన వాళ్ళు తెలుసుకున్నాం. ప్రభా, ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి. అక్కడే తండ్రి నీవు ఉంటావు తండ్రి. ప్రేమ, పరిశుద్ధత ఎక్కడైతే ఉందో అక్కడ నీవు ఉంటావు తండ్రి. ఆ కుటుంబాన్ని దీవిస్తావు ప్రభా, ఆశీర్దిస్తావు తండ్రి. కష్టాల్లో తోడుకుంటావు తండ్రి. ఆలోచన దయచేస్తావు తండ్రి, వివేచన దయచేస్తావు తండ్రి. దుఃఖాన్ని సంతోషంగా మారుస్తావు తండ్రి. బలహీనతను బలపరుస్తావు తండ్రి. ఆ ఇంటికి కోటగా ఆశ్రయంగానే ఉంటావు ప్రభు. కనుక అందరూ రక్షించబడి వారి హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకుని ఆ గృహము నీకిష్టమైన గృహంగా ఉండి నీవే గృహానికి అధిపతి గుండి నడిపించి నిత్య జీవాన్ని అంతే పరలోకంలో కూడా ఒక గొప్ప గృహం ఉంది కనుక నాయన మా కొరకు సిద్ధపాటు చేసి కనుక ఈ గృహంలోని తర్వాత మళ్ళీ ఆ గృహంలోకి వెళ్ళి నిన్ను వెంబడించి నిన్ను గణపరిచేవారుగా చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.